కథ ఒక మారుమూల గ్రామంలోని రామయ్య అనే పేద రైతుది. అతని దగ్గర ఉన్నది 2 ఎకరాల బూడిద భూమి, ఒక జత ఎడ్లు, అంతకు మించిన అంతులేని నిజాయితీ. రా రామయ్య భార్య లక్ష్మి, ఏమండి ఇంట్లో బియ్యం అయిపోయాయి, ఈరోజు ఎలాగైనా ఏదో ఒకటి చేయండి, పిల్లలు ఆకలితో ఉన్నారు. రామయ్య ఇలా అంటాడు, ధైర్యంగా ఉండు లక్ష్మి, ఆ భగవంతుడు మనల్ని వదిలేయుడు. ఈరోజు పొలం బాగా దున్ని విత్తనాలు వేద్దాం. ఎండలో రామయ్య చెమటోడ్చి పనిచేయటం, అకస్మాత్తుగా నాగలి దేనికో తగిలి ఆగిపోవటం జరుగుతుంది. అప్పుడు రామయ్య పొలంలో ఆశ్చర్యపోతాడు. రామయ్య అంటాడు, హే ఆగు, ఈ ఎడ్లు ఎందుకు ఆగిపోయాయి? కిందకు వంగి చూస్తాడు. మట్టిలో ఏదో పెద్ద పాత్రలా ఉంది. రామయ్య ఆశ్చర్యంతో మట్టి తవ్వుతున్న శబ్దం, మెరిసిపోతున్న ఒక ఇత్తడి బిందె కనిపిస్తుంది. దాని నిండా బంగారు నాణేలు, నవరత్నాలు ఉన్నాయి. ఓరి దేవుడో, ఇన్ని నగల! నా 7 తరాల దారిద్ర్యం తీరిపోతుంది. నా పిల్లలు ఇక ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా పొరుగు పొలం రైతు సూరయ్య చెట్టు చాటు నుండి గమనించడం జరుగుతుంది. అప్పుడు రామయ్య, సూరయ్య, ఇది ఎవరో పూర్వీకులు దాచిన ధనం ఉంది, మనకెందుకు, రాజుగారికి అప్పగిద్దాం. సూరయ్య కుతంత్రంతో, పిచ్చివాడా, రాజుగారికి ఇస్తే ఆయన ఖజానాలో పడిపోతుంది. నీకు ఏమొస్తుంది? సగం నువ్వు తీసుకో, సగం నాకివ్వు. ఎవరికి చెప్పను, మనిద్దరం కోటీశ్వరులం అయిపోవచ్చు. అంతలో రామయ్య, వద్దు సూరయ్య, అక్రమంగా సంపాదించిన ధనం మనకు శాపం అవుతుంది. కష్టపడి సంపాదించిన గంజి నీళ్లు చాలు నాకు అని అనటం జరుగుతుంది. రామయ్య ఇంటి దగ్గర చర్చ జరుగుతుంది. బిందెను ఇంటికి తెస్తాడు. అతని భార్య, పిల్లలు ఆశ్చర్యపోవడం. అతని భార్య లక్ష్మి ఇలా అంటుంది, ఇంత ధనం మన ఇంట్లో ఉంటే భయం వేస్తుంది, కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతలో రామయ్య ఇలా అనడం జరుగుతుంది, లక్ష్మి, ఇది నా కష్టం కాదు, రేపు రాజుగారికి ఇస్తాను. నీతిగా బతికినప్పుడే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఈ రాత్రికి ఇది మన ఇంట్లో ఉన్నా దీనిపై మనకు హక్కు లేదు అని అనడం జరుగుతుంది. రాజ్యసభలో ఒక పరీక్ష జరుగుతుంది. రామయ్య రాజ్యసభకు బిందెను మోసుకెళ్లడం, రాజు తన మంత్రులతో చర్చించడం జరుగుతుంది. అప్పుడు రామయ్య, మహారాజా, నా పొలంలో ఈ నిధి దొరికింది. ఇది మీ రాజ్య నిధి, దయచేసి తీసుకోండి. రాజుగారి మంత్రి రాజు చెవిలో ఇలా అనడం జరుగుతుంది, మహారాజా, ఇతను నిజంగానే నిజాయితీ పరుడా, లేక కొన్ని నాణ్యాలు దాచుకొని మిగిలినవి తెచ్చాడా? మనం ఒక పరీక్ష పెడదాం. రామయ్య, నీకు ఈ నిధిలో వంతు ఇవ్వలేను. పైగా నీ పొలంలో దొరికింది కాబట్టి నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు అని నా మంత్రి అనుమానిస్తున్నారు. ఇప్పుడు రామయ్య ఇలా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది నిబ్బరంగా, ప్రభు, నేను ఏ తప్పు చేయలేదు. కావాలంటే మా ఇల్లు వెతకండి. నాకు నగలు వద్దు. నా నిజాయితీ మీద మచ్చ పడకూడదు అంతే అని రామయ్య రాజుగారితో అనడం జరుగుతుంది. సూరయ్య రాజ్యసభలోకి వచ్చి రామయ్యపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సూరయ్య రాజుగారితో ఇలా అనడం జరుగుతుంది. నవ్వుతూ సూరయ్యతో ఇలా అనడం జరుగుతుంది, సూరయ్య, నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఎందుకంటే ఆ బిందెలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయో నాకు ముందే తెలుసు. అది మా తాతల కాలం నాటి లెక్కలున్న బిందె. రామయ్య ఒక్క నాణ్యం కూడా తీయకుండా తెచ్చాడు. కానీ నువ్వు మాత్రం అతడికి ఇరికించాలని చూస్తున్నావు. రాజు రామయ్యను చూచి, రామయ్య, నీ నిజాయితీకి, నీ నిబ్బరానికి జోహార్లు. ఈ రోజు నుండి నీకు 10 ఎకరాల మాగాణి భూమిని, ఈ నిధిలో 10వ వంతును బహుమతిగా ఇస్తున్నాను. అలాగే నీ గ్రామానికి నీటి సౌకర్యం కలిగిస్తాను అని రామయ్యతో అనడం జరుగుతుంది. రామయ్య రాజు వైపు చూస్తూ, కృతజ్ఞతలు మహారాజు అని తెలపటం ఈ కథలో నీతి ఏంటంటే, నీతిగా ఉన్నప్పుడు మొదట కష్టంగా అనిపించిన చివరికి లభించే గౌరవం మరియు ఫలితం కలకాలం నిలిచిపోతాయి.